నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం। సార్ అందరూ కూడా మీ స్థానాలు ఆశీర్వదించినట్టుగా కోరుతున్నాం। ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతి తీసుకోవాలని మంచి ఆలోచనతో ఉండడం వల్ల అన్ని కూడా మంచి జరిగే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే మనం గమనించాలి। 15 నెలలు అయిపోయింది। ఈ 15 కాలంలో ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు। ఈరోజు మరీ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు। వాళ్ళకి ఒకటే మనం గుర్తు చేయాలి, వాళ్ళు మనల్ని విమర్శించే కన్నా వాళ్ళకి వాళ్ళు విమర్శించుకోవాలి। 5 ఏళ్ల కాలంలో వాళ్ళ నాయకులు రైతులు కానీ గ్రామాలు కానీ ఎటువంటి అభివృద్ధి కూడా చేయకుండా కేవలం భద్రత కార్యక్రమం ఒక్కటే చేశారు। దానివల్ల ప్రతి డిపార్ట్మెంట్ కూడా కోల్పోయింది। రైతులు పాడైపోయారు, వ్యాపారస్తులు పాడైపోయారు, యువతకు ఉద్యోగాలు లేవు। ఇవేవి కూడా గత పాలకులు చేయలేని పరిస్థితి। వారు ఈరోజు వచ్చి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా కష్టమైన పరిస్థితి। మొన్న అన్నదాత సుఖీభావం వచ్చే ముందు రోజు మొన్నటి వరకు అన్నదాత సుఖీభావం ఇవ్వలేదు, బస్సు ఇవ్వలేదన్నారు, తల్లి వందనం ఇవ్వలేదన్నారు। ఈరోజు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏది ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు। వాళ్ళకి ఒకటే అందరూ విమర్శ చేయాలి। ఏదైతే మాట ఇస్తామో ఆ మాట చూసినా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు। మేము ఇచ్చాం, మీరు గర్వంగా చెప్పుకోవాలి। మేము ఏదైతే మాట్లాడామో అది మీరు ఇస్తాం, అభివృద్ధి చేస్తున్నామో, సంక్షేమం చేస్తున్నాం।